Good afternoon. అందరికీ నమస్కారం. టుడే we are discussing about ear pain. అసలు ఇయర్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? అడల్ట్స్ లో ఎలాంటి కాజెస్ ఉంటాయి? చిల్డ్రన్ లో ఎలాంటి కాజెస్ ఉంటాయి? అండ్ ఇయర్ పెయిన్ వస్తే మీరేం చేయాలి ఇమీడియట్ గా? అండ్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు విజిట్ అవ్వాలి? ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి ఇయర్ పెయిన్ కంటే? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అనమాట. సో ఇన్ఫెక్షన్ వల్ల ఇయర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్టీరియల్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. ఆల్ దీస్ ఆర్ ద కాజెస్. లేదు అంటే ఫ్లూయిడ్ బిల్డప్ అంట. ఫ్లూయిడ్ బిల్డప్ అంటే ఏంటి అంటే, నార్మల్ గా మన ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా, దాని వెనకాల ఆర్ దాని ముందులో వాటర్ అనేది ట్రాప్ అవుతాయి. ఎందుకు అంటే వెన్ ఎవర్ యూర్ టేకింగ్ బాత్, స్నానం చేసేటప్పుడు చెవులోకి నీళ్ళిపోవడం కానీ, లేదు అంటే స్పెషల్లీ స్విమ్మింగ్ చేసిన అలాంటి టైమ్స్ లో మీరు ఇయర్ ప్లగ్స్ లాంటివి యూజ్ చేయకపోవడం వల్ల చెవులోకి వాటర్ ఎంటర్ అవుతాయి. ఇవి కూడా ఇంపార్టెంట్ కాజెస్ అన్నమాట మనకి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెషర్ చేంజెస్. మీరు ఎప్పుడైతే ఫ్లైట్ లో వెళ్తారో లేదంటే డైవింగ్ చేస్తారంటే అండర్ వాటర్, సీ వాటర్ డైవింగ్ చేస్తారో ఇలాంటి టైమ్స్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ థింగ్ అలర్జిక్ రియాక్షన్స్. సో అలర్జీ అయినప్పుడు ఏమవుతుంది అంటే, మన ఇయర్ డ్రమ్ వెనకాల వాటర్ అనేది అక్యుములేట్ అవుతాయి. అక్యుములేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇయర్ పెయిన్, డిస్కంఫర్ట్ అనేది వస్తుంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయాలి మీరు అంటే, ఇయర్ బడ్స్ ని అస్సలు వాడకూడదు. సో ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఏమవుతుంది? ఇయర్ వ్యాక్స్ ఇంపాక్షన్ అంటే వ్యాక్స్ ఉండటం ఉన్నప్పుడు లోపల మీరు ఇయర్ బడ్స్ వాడినట్టయితే ఆ వ్యాక్స్ ని ఇంకా లోపలికి పుష్ చేసినట్టు అవుతుంది. సో అప్పుడు బ్లాకేజ్, హియరింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ వెన్ ఎవర్ యూర్ యూజింగ్ ఇయర్ బడ్స్, చిన్నగా మైనర్ ట్రామా అనేది కాజ్ అవుతుంది. లోపల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మైనర్ ట్రామా కాజ్ అవుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ బ్యాక్టీరియల్ బిల్డప్. లోపల మాయిశ్చర్ అంటే తడిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా అక్యుములేట్ అయ్యి ఇయర్ కెనాల్ లో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి నాయిస్ ఇండ్యూస్ డ్యామేజ్. ఎప్పుడైతే మీరు హయ్యర్ డెసిబుల్ సౌండ్స్ కి ఎక్స్పోజ్ అవుతున్నారో అలాంటి టైమ్స్ లో కూడా మీకు ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇయర్ పెయిన్ అనేది. దట్ ఈస్ ద వెరీ లీస్ట్ అండర్ రేటెడ్ థింగ్. బట్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లియర్ రివర్స్ చేయొచ్చు. మనం డ్యామేజ్ ఏదైతే హియరింగ్ లాస్ ఉందో దాన్ని రివర్స్ చేయొచ్చు అనమాట. అండ్ ఇరిటేషన్ అంటే ఇయర్ బడ్స్, ఈ ఫోన్స్ కి వాడతాం కదా మనము బ్లూటూత్ ఇయర్ బడ్స్. సో దాని వల్ల ఏంటంటే ఫ్రిక్షన్ అనేది కాజ్ అయ్యి ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్, చాలా ఎక్కువ సేపు యూజ్ చేయడం వల్ల లోపల ఇన్ఫ్లమేషన్, డిస్కంఫర్ట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇయర్ పెయిన్ అడల్ట్స్ లో వేరే కాజెస్ ఉంటాయి, చిల్డ్రన్ లో వేరే కాజెస్. అడల్ట్స్ లో కాజెస్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అంటే ఓటైటిస్ ఎక్స్టర్నా. మీరు చెవులో ఇయర్ బడ్స్ యూజ్ చేయడం వల్ల, లేదంటే చెవులోకి వాటర్ పోవడము, లేదంటే మీరు బయట ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు, బీచెస్ కి వెళ్ళినప్పుడు, వాటర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా చెవులో అనేది ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద వెరీ కామన్ కాజ్ ఇన్ అడల్ట్స్. లేదు అంటే ఇయర్ వ్యాక్స్ ఇన్ఫెక్షన్. లోపల ఇయర్ వ్యాక్స్ అనేది ఒక్కొక్కసారి గట్టిపడి ఇన్ఫెక్ట్ అవుతుంది. వ్యాక్స్ వచ్చిన వెంటనే మీరేం చేస్తారు? ఇయర్ వ్యాక్స్ ఉంది కదా అనేసి బట్తో క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా చేసినప్పుడు ఏంటంటే అది ఇంకా హార్డ్ అయిపోయి లోపలికి పుష్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే టెంపోరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్. టెంపోరోమాండిబులర్ జాయింట్ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట దవడ దగ్గర. సో ఇది మనకి ఇయర్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దాని సైనస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇయర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ థింగ్ బేరోట్రోమా. అంటే మీరు ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు కానీ, లేదు అంటే డైవింగ్ చేసినప్పుడు, స్కూబా డైవింగ్ ఇలాంటివి చేస్తాం కదా, అలాంటి టైమ్స్ లో మన నోస్ కి ఇయర్ కి ఉండే కనెక్షన్ విచ్ ఇస్ కాల్డ్ యూస్టేషన్ ట్యూబ్, ఆ ట్యూబ్ లో చేంజెస్ వల్ల కూడా, ప్రెషర్ చేంజెస్ వల్ల కూడా మీకు ఇయర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎక్కువగా ఇయర్ బడ్స్ యూజ్ చేయడము అండ్ ఆ ఇయర్ ఫోన్స్ ని బ్లూటూత్ బడ్స్ యూజ్ చేయడం కూడా మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్. స్విమ్మింగ్ చేసినప్పుడు వాటర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోకపోవడము, ప్రీవియస్ గా చెవులోంచి చీమ్ కారడం ఇలాంటివి ఉన్నా కానీ ఇగ్నోర్ చేస్తుండడము, అలర్జీ ఉన్న వాళ్ళు చెవు నొప్పి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా చెక్ చేయించుకోవాలి. అండ్ స్మోక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళలో కూడా ఇది చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చూస్తాం. సో ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇయర్ పెయిన్ కి కాజెస్ ఏంటి? సో చిన్న పిల్లల్లో ఇయర్ పెయిన్ మోస్ట్ కామన్ గా మనం మిడ్ నైట్స్ చూస్తుంటాము. సడన్ గా చాలా సివియర్ పెయిన్ డెవలప్ అవుతుంది. అదేంటి అంటే, వెన్ ఎవర్ దే హ్యావ్ కోల్డ్ ఆర్ కాఫ్, మనకు ముక్కులోంచి చెవులోకి ఉండే కనెక్షన్ ద్వారా సో ఆ ట్యూబ్ లోంచి ఇన్ఫెక్షన్ అనేది చెవులోకి పోతుంది అనమాట.
అప్పుడు అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటాం దీన్ని. అంటే ముక్కులో ఉండే ఇన్ఫెక్షన్ ద్వారా చెవులోకి పోయి ఇయర్ డ్రమ్ అనేది చాలా ఇన్ఫెక్ట్ అయిపోయి లోపల అంతా పస్ అక్యుములేట్ అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఫారెన్ బాడీ. చెవులో ఏదో ఒకటి పెట్టుకుంటారు చిన్నపిల్లలు, ఒక్కోసారి అది రికగ్నైజ్డ్ గా ఉంటుంది. సడన్ గా ఇయర్ పెయిన్ తో ప్రెసెంట్ అవుతారు, చూస్తే బీడ్స్ కానీ లేదంటే థర్మోకోల్ బాల్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ టూత్ పెయిన్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ పెయిన్ ఇన్ చిల్డ్రన్, ఇయర్ పెయిన్. ఎందుకు అంటే టీత్ కి మన ఇయర్స్ కి సేమ్ నర్వ్ విచ్ ఇస్ కాల్డ్ వేగస్ నర్వ్ అనేది మనకి సప్లై అవుతూ ఉంటుంది, కాబట్టి దాని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, వెన్ ఎవర్ దే హ్యావ్ కోల్డ్ ఫ్లూ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి పిల్లలకి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్. మీరు ఇయర్ పెయిన్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అండ్ రాగానే ఏం చేయాలి ఇమీడియట్ గా అనేది చెప్తాను. ప్రివెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ చెవులకు అస్సలు వాటర్ ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. వెన్ ఎవర్ యూర్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్ ఆర్ వెన్ ఎవర్ యూర్ టేకింగ్ బాత్, సో అలాంటి టైమ్స్ లో చెవులోకి అస్సలు వాటర్ ఎంటర్ అవ్వకూడదు. చెవులో కాటన్ పెట్టేసుకొని దాంతో ఇది చేయడం ఇంపార్టెంట్. సో అప్పుడు వాటర్ ఎంటర్ అవ్వదు చెవులో. పెద్ద సైజ్ కాటన్ బాల్ తీసుకోండి సో దట్ ఇట్ విల్ నాట్ గెట్ స్టక్ ఇన్ సైడ్ యువర్ ఇయర్స్. సెకండ్ థింగ్ వాల్యూమ్ కంట్రోల్. వాల్యూమ్ కంట్రోల్ ఏంటి అంటే డివైజెస్ 60 రూల్ ఫాలో అవ్వాలి. సేఫ్ లెవెల్స్ ఏంటి అంటే 60% కంటే తక్కువగా మీ డివైస్ లో 60% కంటే తక్కువ వాల్యూమ్ లోనే యూస్ చేయాలి. అండ్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ కూడా ఉండకూడదు. యూ హ్యావ్ టు టేక్ రెగ్యులర్ ఇంటర్వల్ బ్రేక్స్. అండ్ హైజీన్. ఎప్పుడు కానీ చెవులోకి ఇయర్ బడ్స్ కానీ లేదా ఏదో పిన్స్ పెడుతుంటారు, కొంతమంది పెన్నులు పెడుతుంటారు, పెన్సిల్స్ పెడుతుంటారు. సో ఇవన్నీ మానేసేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ అయితే సేఫ్టీ పిన్ అనేది చెవులో పెట్టి తిప్పుతూనే ఉంటారు. దట్ ఈస్ ద మోస్ట్ dangerous thing which you can put inside your ears. So avoid doing all those things and protect your ears. Whenever you're going into noisy environments or whenever you're going for swimming and all, ear plugs doruktayi manaki. So caps lantivi doruktayi, use cheste you will not get infected. సో ఇయర్ పెయిన్ వచ్చేసింది, వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఇంట్లో ఏం చేయాలి? చెవులో నూనె పోయడం కానీ లేదంటే మీరు ఏదో ఒక ఇయర్ బడ్ యూస్ చేసి దాన్ని వ్యాక్స్ ని తీయడానికి ట్రై చేయడం కానీ ఇలాంటి పనులు అస్సలు చేయదు. ఫస్ట్ థింగ్, ఎక్కువగా పెయిన్ ఉంటే వేడి కాకపోతే హాట్ క్లాత్ అనేది చెవు దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ ఓవర్ ద కౌంటర్ మీకు దొరికేది జస్ట్ పెయిన్ రిలీఫ్ కి మాత్రం స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇమీడియట్ గా పారాసిటమాల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, అనాల్జెసిక్స్. అండ్ ఇయర్ డ్రాప్స్, అది ఏంటంటే వ్యాక్స్ ఉన్నప్పుడు ఇయర్ డ్రాప్స్ యూజ్ చేయొచ్చు, వ్యాక్స్ లేని కండిషన్స్ లో ఇయర్ డ్రాప్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ మీరు హెడ్ కొంచెం పైకి ఎలివేట్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫ్లో అనేది బెటర్ గా ఉండి పెయిన్ కూడా తగ్గుతుంది అనమాట. దేర్ విల్ బి లెస్ వీనస్ అక్యుములేషన్ అలాంటి టైమ్స్. సో పెయిన్ వచ్చింది, ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫస్ట్ ఎయిడ్ అయినా తగ్గట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? వెన్ డూ యూ హ్యావ్ టు కన్సల్ట్ అన్ ఈఎన్టీ డాక్టర్? పెయిన్ ఇస్ మోర్ దెన్ 48 hours. మీరు ఇవి ఫస్ట్ ఎయిడ్ ఫాలో అవుతున్నా కానీ ఇట్ ఇస్ మోర్ దెన్ 48 hours అన్న టైంలో ఇమీడియట్ గా యూ హ్యావ్ టు గో అండ్ సీ అన్ ఈఎన్టీ స్పెషలిస్ట్. సెకండ్ థింగ్, మీకు ఇయర్ పెయిన్ తో పాటు వినిపించడం కూడా తక్కువైంది అని అనిపించిన సిచ్యువేషన్స్ లో యూ షుడ్ నెవర్ ఇగ్నోర్, యూ హ్యావ్ టు ఇమీడియట్లీ గో. థర్డ్ థింగ్, చెవులోంచి రక్తం లాగా కారడం ఆర్ ఎల్స్ చెవులోంచి చీమ్ కారడం, పస్ అయి ఉండొచ్చు, వాటర్ లాగా కారినా కానీ యూ హ్యావ్ టు నాట్ ఇగ్నోర్, ఇమీడియట్లీ గో సీ. నెక్స్ట్, సివియర్ సిమ్టమ్స్ అంటే ఎక్కువ ఫీవర్ ఉన్నా కానీ, డిజీనెస్, లేకపోతే మనకి ఫేషియల్ నర్వ్ వీక్నెస్ అంటాం, అంటే మూతి ఒకవైపు వంకర పోవడము, ఇలాంటి థింగ్స్ ఉన్నాయి అంటే ఇమ్మీడియట్ అటెన్షన్ ఇస్ రిక్వైర్డ్. సో హౌ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ హియరింగ్? ఫస్ట్ థింగ్, రెగ్యులర్ చెకప్స్ ఉండాలండి. ఎస్పెషలీ పిల్లలకైతే ఎవ్రీ 6th monthly ఒక చెకప్ చేయిస్తే వ్యాక్స్ అక్యుములేషన్ ఉన్నా కానీ ఎనీథింగ్ క్యాన్ బి రూల్డ్ అవుట్ వెరీ సూన్. సో every 6 months try to schedule an appointment with your ENT specialist. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే హియరింగ్ టెస్ట్, బేస్ లైన్ హియరింగ్ టెస్ట్ ఎవ్రీ 2 to 3 years ఒకసారి చేయించుకోండి. So that you will know how much you are able to hear and మీ నాయిస్ ఎక్స్పోజర్. whoever especially సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, దే విల్ హ్యావ్ టు కంటిన్యూస్లీ యూస్ హెడ్ ఫోన్స్ అండ్ ఆల్. సో ఇలాంటి వాళ్ళకి ఒక బేస్ లైన్ టెస్టింగ్ చేస్తే ఏంటి అంటే మనము విల్ గెట్ టు నో లైక్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ హియరింగ్ లాస్ ఆర్ నాట్. And noise exposure valla we'll be able to see if that is hearing loss is because of noise exposure or not, and we'll get to know with that. Next, healthy lifestyle follow avvali.
ప్రాపర్ గా ఇయర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. లౌడ్ ఎన్విరాన్మెంట్స్ కి వెళ్ళినప్పుడు, డీజేస్ కి వెళ్ళినప్పుడు, ఇలాంటి లౌడ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్న ఏరియాస్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ప్రొటెక్షన్ ఇయర్ ప్లగ్స్ అనేవి యూజ్ చేయాలి. ఈ వీడియోలో మీకు టేక్ అవే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇయర్ పెయిన్ వచ్చినప్పుడు అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. సిమ్టమ్స్ కంటిన్యూస్ గా పర్సిస్ట్ అవుతున్నాయి అంటే బెటర్ సీక్ ఎన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. దెన్ రాదర్ దాన్ సఫరింగ్, ప్రివెన్షన్ ఇస్ ద క్యూర్. సో సింపుల్ మెజర్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఫాలో అయినట్టయితే యూ కెన్ ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్ ప్రాబ్లమ్స్. అండ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ దిస్ signs or symptoms, then definitely take an ENT expert opinion. I'm Dr. Akshita Reddy, your ENT specialist from Honest Robotic Hospitals. Thank you.